బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ 23, 24, 25 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. 23న ఉదయం 9:15 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచరీ ఫ్లై పరిశ్రమలో ఉన్న ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. దాంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్స్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్ ప్రారంభిస్తారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్లోని గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేస్తారు. ఇక 24వ తేదీన ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి జగన్ బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్ లో పులివెందుల మండల ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రికి అక్కడి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక 25న ఉదయం జగన్ ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.